కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సన్నద్ధమవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి గతంలో నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు. ఈ నంది అవార్డులు రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఆగిపోయినాయి. పైగా నంది అవార్డు పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదని గతంలోనే తేల్చి చెప్పేసింది. కొత్త పురస్కారాలను ఏ విధంగా పెడతారు అనే మీమాంస నడుస్తున్నటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. గద్దర్ పేరిట సినీ రంగానికి పురస్కారాలు ఇస్తామని, దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలు పెట్టేసినట్టుగా సమాచారం వస్తుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. గద్దర్ అవార్డ్స్కి రంగం రంగం సిద్ధమైంది. సో ఏంటి గద్దర్ అవార్డ్స్ ఎలా ఇస్తారు, ఏమేమి కేటగిరీలు ఉంటాయి, సినిమా రంగం అంటే చాలా డిస్కషన్ జరిగినాయి. ఆ పేరు పైన కూడా చాలా చర్చ జరిగింది. ఫైనల్గా గవర్నమెంట్ అయితే దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పేసింది. సో ఏంటి స్టేటస్? ఏ అవార్డులకైనా ప్రక్రియ ఒకటే. మామూలుగా నామినేషన్స్ పిలుస్తారు, పిలిచిన తర్వాత ఎంట్రీస్ పిలుస్తారు. ఎంట్రీలు ఆహ్వానించిన తర్వాత ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుని ఎంట్రీస్ వచ్చిన సినిమాలు వాటి మీద కమిటీని ఫామ్ చేయటం, ఆ కమిటీ నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. ఆ కమిటీ నిర్ణయాల ప్రకారం అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా అయితే నంది అవార్డ్స్ అనేటువంటి ఒకప్పుడు కేవలం 1964లో నంది అవార్డ్స్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం కొన్నిటి ఉత్తమ చిత్రం, ఉత్తమ ద్వితీయ చిత్రం, డాక్టర్ చక్రవర్తి తొలి చిత్రం, అన్నపూర్ణవారి డాక్టర్ చక్రవర్తికి అట్లాగా కొన్ని కేటగిరీస్ మాత్రమే బెస్ట్ నంది అవార్డ్స్. ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కూడా లేదు బిగినింగ్లో, ఉత్తమ నటుడు కూడా లేదు, ఉత్తమ నిర్మాత, ఈ విధంగా కొన్ని కేటగిరీలు మాత్రమే ఉన్నాయి. 5-6 కేటగిరీలు మాత్రమే ఉన్నాయి. తర్వాత గ్రాడ్యువల్గా ఆ అవార్డ్స్ పరిధిని విస్తృతం చేసుకుంటూ రావటం జరిగింది. ఈ రోజున నంది అవార్డ్స్ అంటే దాదాపు 60 అవార్డ్స్ దాదాపు ఉన్నాయి. అన్ని కేటగిరీస్కి, కాస్ట్యూమ్స్ డిజైనింగ్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, ప్రతి దీనికి అన్ని కీలక శాఖలకు అవార్డులు ఇవ్వటం అనేటువంటిది అవి ఉన్నాయి. మళ్ళీ టీవీ నంది అవార్డులు, రంగస్థలం అవార్డ్స్ అవి కూడా ఉన్నాయి. అవి తర్వాత ఎక్స్పాన్షన్స్ అవి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ అవార్డ్స్ కూడాను, గద్దర్ అవార్డ్స్ కూడాను అన్ని కేటగిరీలు, అన్ని ముఖ్యమైన కేటగిరీస్కి క్యాటర్ చేసేటువంటిది ఉంది. అలాగే బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు, బెస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డు, బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్ అనేటువంటి కూడా 1992లో ఫస్ట్ టైం 93లో చేయటం జరిగిందనమాట. అప్పుడు అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉందని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న టైంలో గుడిపూడి శ్రీహరి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలా బుక్స్కి కూడాను నేషనల్ అవార్డ్స్లో ఉంది, మన తెలుగులో కూడా పెట్టాలి అని చెప్పేసి ప్రతిపాదన పెట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఆ అవార్డ్స్ కూడాను ఫస్ట్ చేయటం జరిగింది. ఫస్ట్ అవార్డు బెస్ట్ జర్నలిస్ట్గా పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు స్వీకరించారు. సో ఆ విధంగా ఈ దీంట్లో కూడా అందులో నంది అవార్డ్స్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇందులో కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి స్టేటస్? ఇన్విటేషన్స్ ఏమైనా ఇస్తారా, లేదా నోటిఫికేషన్ ఏమైనా వస్తుందా? ఈ సంవత్సరం నుంచే అవార్డ్స్ అంటే 2024 అవార్డ్స్కి సంబంధించిన ఇవి లిస్ట్ కాల్ఫర్ చేస్తారా, లేదంటే పాతవి ఆగిపోయినాయి కదా 2013 నుంచో 14 నుంచో ఇచ్చేయమని చెప్పేసి చెప్పారు. 10 ఏళ్ళకి ఇస్తారంటే ఇస్తారు. 12 దగ్గర 2018 నుంచి అనుకుంటాను. ఓకే. ఇదే మొత్తం గత 7-8 ఏళ్ళుగా గద్దర్ అవార్డ్స్ ఇస్తారనేటువంటిది దొరికినటువంటి ప్రాథమిక సమాచారం. అది ఇంకా విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ అవార్డ్స్తో పాటు బుక్స్ అవి చెప్పాం కదా, బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్స్, మొత్తానికి ఒక కాంప్రహెన్సివ్గా అవార్డ్స్. ఇప్పుడు దిల్ రాజు గారు FDC చైర్మన్గా ఉన్నారు. అలానే కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెన్నెల గారికి కల్చరల్ కార్పొరేషన్కి, సాంస్కృతిక శాఖ కార్పొరేషన్కి ఆమె చైర్పర్సన్ గారు, వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ జరిగింది. రేపో మాపో దరఖాస్తులు ఇన్వైట్ చేస్తారని చెప్పని అంటున్నారు. అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయినాక అనౌన్స్మెంట్ అవడానికి ఇంకేమన్నా ఉందా మధ్యలో ప్రొసీజర్? కాన్స్టిట్యూషన్ చేయడం కానీ ఇంకేమన్నా ఉంటాయా ప్రొసీజర్? జూరీ ఉంటుంది కదా, జూరీ సెలక్షన్ అనేవి జరుగుతుంది. అన్నీ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం. గద్దర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కమిటీ ఫార్మేషన్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. కమిటీ ఫార్మేషన్ తర్వాత కొంత టైం ఇస్తారు. ఈ టైం లోపల వచ్చిన ఎంట్రీస్ అన్ని చూడటం, ఆ కమిటీకి ఎక్కడో చోట ఒక ప్రొజెక్షన్స్ ఏర్పాటు చేస్తారు. అది FDCలో కావచ్చు, లేకపోతే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో కావచ్చు, ప్రసాద్ ల్యాబ్లో కావచ్చు, ఎక్కడో చోట స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ స్క్రీనింగ్ కమిటీ మొత్తం అంతా చూసేసారి. ఉత్తమ ఉర్దూ చిత్రాన్ని కూడా ప్రోత్సహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. అవునవును. అట్లాంటి కొత్త కేటగిరీలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఉర్దూ సినిమాలు అంటే చాలా తక్కువగా వస్తుంటాయి.
హైదరాబాదీ ఉర్దూ సినిమాలు చాలా తక్కువగా ఇది ఔత్సాహికంగా చేసేటప్పుడు తప్ప అవి థియేట్రికల్ ఇవి కాదు. అంటే ఇప్పుడు దీంట్లో కేవలం ఈ కమర్షియల్ సినిమాలే కాకుండా డాక్యుమెంటరీ ఫిలిమ్స్, ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రం, అన్ని కేటగిరీలు, ఆల్మోస్ట్ ఆల్ ద కేటగిరీస్. అలాగే కాంతారావు గారి పేరు మీద నన్ను ఈయన ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద ఆల్రెడీ వీటిల్లో ఉంది, నంది అవార్డ్స్లో ఉంది. దాన్ని ఎలాగ కంటిన్యూ చేస్తారు. ఈయన ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నటువంటి తెలంగాణ నటుడు. పైడి జయరాజ్ గారి పేరు మీద, కాంతారావు గారి పేరు మీద కూడా అవార్డులు ప్రతిష్ఠించినటువంటిది. నిజంగా తెలంగాణలో కాంతారావు గారు అనేటువంటి వ్యక్తి ఒక సీనియర్ మోస్ట్ లెస్బియన్ యాక్టర్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు అయితే నుదుటి తొలకం కాంతారావు గారు అని చెప్పి దాసనారాయణరావు గారు అనేవారు. ఆ విధంగా ఆయనకు ఒక ప్రతిష్టాత్మకటువంటి స్థానం ఉంది, ఒక కళాకారుడుగా, ఒక యాక్టర్గా, ఒక హీరోగా, ఒక నిర్మాతగా కాంతారావు గారికి. సో ఆయన పేరు మీద పైడి జయరాజు గారు అసలు ఎప్పుడో 1930s లోనే బాంబేలో తొలితరం టాకీస్లో చేసినటువంటి వ్యక్తి. ఆయన పేరు మీద కూడా చేయటం అనేటువంటిది చాలా అభినందించాల్సినటువంటి. సో ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పైన ఒక స్పష్టత వచ్చింది. మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా నంది అవార్డ్స్ ఏమన్నా బ్యాక్లాగ్స్ మొత్తం అంతా లిస్ట్ రెడీ చేయండి, దాని ప్రొసీజర్ అది కూడా మొదలు పెట్టాలంటారు. ఇప్పుడు ఏపీ కూడా అవార్డులు ఇస్తుందా? దీన్ని బట్టి అక్కడ కూడా స్పీడ్ వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా. అసలే కరువులో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి 2 అవార్డులు చేతిలో పట్టుకుంటే ఒకవైపు మూడు ఫిలిం ఛాంబర్ కూడా మొన్న ఏదో ఒక అవార్డు ఇస్తానని చెప్పేసి సినిమా డే, తెలుగు సినిమా డే అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశారు కదా. సో నెక్స్ట్ ఫిబ్రవరిలో అది కూడా అవార్డు నెక్స్ట్ ఫిబ్రవరికి. ప్రభుత్వ పరంగా మాత్రం 2 ప్రభుత్వాల అవార్డులు చేతిలో పట్టుకొని గర్వంగా ఒకే రైటర్కో, ఒకే జర్నలిస్ట్కో, లేకపోతే ఒకే హీరోకో 2 అవార్డులు వచ్చినాయి అనుకోండి, ఎంత గర్వంగా ఉంటుంది. అటు తెలంగాణ ప్రభుత్వ అవార్డు, ఇంకొక ఇది ఇప్పుడు ఇక్కడ కంటెస్ట్ చేసిన సినిమాలు అక్కడ యాక్సెప్ట్ చేస్తారా మళ్ళీ? అలా ఏముండదు. ఏ సినిమా ఎవరు అక్కడ ఇక్కడ ఇచ్చిన అవార్డులే అక్కడ ఇవ్వాలని లేదు. అక్కడ కమిటీ తాలూకు నిర్ణయాలు ఆల్మోస్ట్ ఆల్ నియరెస్ట్ గా ఉంటాయి. ఇప్పుడే కదా, ఎందుకంటే కల్చరల్ ఆర్గనైజేషన్స్ కూడా ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డుల బాటలోనే కల్చరల్ అవార్డ్స్ ఇచ్చేటువంటి వాళ్ళు. కొన్ని కల్చరల్ అవార్డ్స్ ఇచ్చినటువంటి ఆ నామినేషన్స్, ఆ జడ్జీలు ఇచ్చినటువంటి వాటిలోనే ఎక్కువ శాతం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది. అది ఒక 90% నియర్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఉత్తమ చిత్రంగా ఒక సినిమాని సెలెక్ట్ చేసుకొస్తే ఆ సినిమాని యువతలో కాదనలేదే అనలేని పరిస్థితిగా ఉంటుంది కదా. నేషనల్ అవార్డ్స్లో కూడా అలాగే ఉంటుంది కదా, మిగతా అవార్డ్స్ మీద కూడా. ఒక ఉత్తమ చిత్రానికి ఎన్నో చోట్ల ఎన్నో అవార్డులు రావచ్చు. కాబట్టి అది ఆ ప్రాసెస్ ఎంత. తెలుగు సినిమా వాళ్ళకి పండగ వస్తుంది అనుకోవాలి రెండు వైపులా 2 ప్రభుత్వాల నుండి కూడాను ఒక ఇది వస్తుంది. ఎందుకంటే ఎంకరేజ్మెంట్, అవార్డ్స్ అనేటువంటి ఎంకరేజ్మెంట్. సో దాన్ని అనుకున్న మాట నిలబెట్టుకున్నారు. గద్దర్ అవార్డ్స్ అనేటువంటి దాన్ని అనౌన్స్ చేసి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే దాని మీద కొంత విమర్శలు వచ్చినటువంటి మాట కూడా వెనక్కి తగ్గలేదు, ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే గద్దర్ ఏంటంటే ఆయన ఈజ్ నాట్ ఎ ఫుల్ ప్లెజ్డ్ కాంప్రహెన్సివ్ ఫిలిం పర్సనాలిటీ కాదు. ఆయన ప్రజా కళాకారుడు, ప్రజా యుద్ధ నౌక అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటిది. కాబట్టి ఆ పేరు మీద కాకుండా ఏదైనా వేరే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ను, లేకపోతే కాకతీయ అవార్డ్స్ను, జనరల్ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేటువంటి సూచనలు కొన్ని వచ్చినాయి. కానీ ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన కట్టుబడి సరే ఏదేవి కాదు, గద్దర్ పేరు మీద ఇచ్చినా, ఎవరి పేరు మీద ఇచ్చినా సినిమా వాడికంటూ ఒక గౌరవం దక్కుతుంది, సినిమాలకంటూ ఒక ఆదరణ దొరుకుతుంది అనేటువంటిది మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించడానికి. ఇది తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. గద్దర్ పురస్కారాలకి సంబంధించి స్పష్టత ఇచ్చేటువంటి క్రమంలో దాని ప్రొసీజర్స్ అన్ని కూడా డ్రాఫ్ట్ చేస్తున్నారు. అతి త్వరలోనే అవార్డులకి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో కూడా నంది అవార్డులు పెండెన్సీ పైన చర్చలు జరుగుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 ప్రభుత్వాలు కూడా ఆదరించేటువంటి సందర్భంగా దీన్ని చూడొచ్చని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.